హలో ఫ్రెండ్స్, మనం బ్రిడ్జెస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి యూపీఎస్సీ వారు సిడిఎస్ 2026 ఎగ్జామ్లో ఆడడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు. మనకి నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఆప్షన్ డి, ద న్యూ పంబన్ బ్రిడ్జ్ ఈజ్ యాన్ ఆర్చ్ బ్రిడ్జ్ అన్నారు. కాదు, వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్. ఆ విషయం తెలిస్తే మనకి ఆన్సరు ఆప్షన్ డి. మిగిలిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఈ స్టేట్మెంట్స్ నోట్ చేసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్గా రావచ్చు. న్యూ పంబన్ బ్రిడ్జ్, వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్, ఆర్చ్ బ్రిడ్జ్ కాదు. మనకి న్యూ పంబన్ బ్రిడ్జ్ గురించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇండియాస్ ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. అదేవిధంగా అటల్ సేతు ఆల్సో నోన్ యాజ్ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఈజ్ ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. ఇక్కడి నుంచే మనకి ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు పిఐబి వారి ఆర్టికల్ నుంచి. నెక్స్ట్ చెనాబ్ బ్రిడ్జ్, వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్. అదేవిధంగా ధోలా సదియా బ్రిడ్జ్ ఆల్సో నోన్ యాజ్ భూపేన్ హజారికా బ్రిడ్జ్ అక్రాస్ లోహిత్ రివర్, భూపేన్ హజారికా సేతు. తర్వాత మనకి దీని మీద మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేయలేదు. నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అంజికడ్ బ్రిడ్జ్, ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్. సేమ్ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా అస్సాంలోని బోగీబిల్ బ్రిడ్జ్, న్యూ సెరైఘాట్ బ్రిడ్జ్ ఇన్ అస్సాం అక్రాస్ మైటీ బ్రహ్మపుత్ర. అదేవిధంగా మనకి దిఘా సోన్పూర్ బ్రిడ్జ్ బీహార్ అక్రాస్ రివర్ గంగా. ఈ విధంగా స్టేట్ వైజు ఏ రివర్ పైన బ్రిడ్జ్ ఉంది, అదేవిధంగా ఆ బ్రిడ్జ్ యొక్క యూనిక్ ఫీచర్ ఏంటి, ఈ విధంగా ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా రివైజ్ చేసుకోండి. మనకి రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి సోర్స్ వచ్చి పిఐబి వారి బ్రిడ్జెస్ ఆఫ్ ఇండియా ఆర్కిటెక్చర్ అగెన్స్ట్ ద ఆర్ట్స్ ఆర్టికల్. అదేవిధంగా మనకి ఏపీపీఎస్సీ వారు ఈ క్వశ్చన్ అడిగారు. మనం చూసాం కదా ఇప్పుడు ఇన్ఫర్మేషను. వరల్డ్స్ టాలెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ ఏది? చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై పిఎం నరేంద్ర మోడీ ఈజ్ ఇన్ విచ్ స్టేట్ అన్నారు. స్టేట్ కాదు, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అని ఉండాలి. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.